హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ అనీష్. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, నిజమేనా అని, ఎంతవరకు తగ్గిపోతుంది అని మండలిలో వైఎస్ఆర్సీపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సమాధానం ఇచ్చారు. దాదాపుగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారు. దీంట్లో ఎక్కువ మనకు కనపడుతుంది ఎక్కడంటే సెకండరీ స్కూల్లో, అంటే 8th తర్వాత ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ ప్రైమరీలో చూసుకుంటే 8th తర్వాత పిల్లలు చాలా చోట్ల ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ కనపడుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ డ్రాప్ అవుట్స్ కనపడుతున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. ఇది చాలా కీలకంగా చర్చించాల్సిన అంశం అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, లేకపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ ఎవరంటారు, ఇక్కడ నేను పార్టీల అతీతంగా మాట్లాడుకుందామా. ఎందుకంటే రాను రాను మన ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నానాటికి దిగజారిపోతున్నాయి. ఏపీలో, పర్టికులర్గా ఏపీలో స్కూల్స్లో, అంటే ఇప్పుడు ఒక 100 స్కూల్స్ ఉన్నాయనుకోండి, 100 స్కూల్స్లో 73 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సే ఏపీలో. ఓకే, మరి స్టూడెంట్స్ ఎంతమంది? 100 మంది స్టూడెంట్స్లో 46 మంది స్టూడెంట్సే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, మిగతా 54 మంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 73% స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ 46% పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ఎందుకు ఇట్లా? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఏఐ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, స్కూల్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అని లోకేష్ గారు చెప్పారు. మొన్న రిజల్ట్స్ వస్తే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చారు. చాలా మంచి విషయం, కాదంటలేదు నేను. గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం చాలా మంచి విషయం, గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే స్కూల్స్లో టీచర్ల కొరత, టీచర్ల పైన ప్రెషర్ ఎక్కువ పడిపోవటం, తర్వాత లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సరిగా చెప్పకపోవటం, ఇలా రకరకాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్ ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. డౌట్ లేదండి, దాంట్లో 100% చెప్తున్నా, దాంట్లో డౌట్ లేదు. గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా, ఎవరన్నా కానివ్వండి, విద్యని మాత్రం పర్టికులర్గా గవర్నమెంట్ విద్యని మనం ఏదైతే మనకు రాజ్యాంగ ప్రకారం రావాల్సిన, అందాల్సిన ఉచిత నాణ్యమైన విద్య ఏదైతుందో అది అందట్లేదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మధ్యకాలంలో మనం చాలా వీడియోస్ చూసాం. నెల్లూరు జిల్లాలో ఒక పిల్లవాడు హాస్టల్లో ఫుడ్ పెట్టమంటే తిడుతున్నారంట, నీళ్లు పోసి కూరలు పెడుతున్నారు, ఏమైనా అడిగితే బూతులు తిడుతున్నారని చెప్పి పిల్లలు మాట్లాడుతున్నారు. ఇలాంటివి చాలా చోట్ల చూసాం మనం, ఎక్కడా లేకుండా లేదు. నిన్న ఈనాడు పేపర్లో రాశారు, ఇక్కడ కర్నూలులో మొన్న ఆగస్టు 15కి ఈ శకటాల ప్రదర్శన చేస్తారు కదా, అప్పుడు పిల్లలు చిరిగిపోయిన బ్యాగులతో ఉన్నారంట. కరిగిన నిధులు, చిరిగిన సంచులు అని చెప్పి వీళ్ళు రాశారు. ఆ చిరిగిపోయిన బ్యాగులతోనే వాళ్ళు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారంట, దాదాపుగా పెరేడ్లో. ఇక్కడ ఆ జిల్లాలో, పర్టికులర్గా ఆ జిల్లాలో వచ్చిన వార్త, ఆ జిల్లాలోనే దాదాపుగా 50% స్కూల్స్లో ఇప్పటికీ ఇంకా బ్యాగులు అవి రాలేదంట. ఏదైతే నారా లోకేష్ గారు అద్భుతమైన బ్యాగులు మా అబ్బాయి ఏదైతే వాడుతున్నా అలాంటి బ్యాగులు ఇస్తున్నామని చెప్తున్నారో అవి ఇంతవరకు అక్కడ రాలేదు. వచ్చిన బ్యాగులు చాలా వరకు చిరిగిపోయినాయి అంట. ఇక్కడ బ్యాగులు ఇస్తున్నారు, వాళ్ళు చెప్తుంది మేము బ్యాగులు ఇస్తున్నాము, యూనిఫామ్స్ ఇస్తున్నాము, మంచి ఫుడ్ పెడుతున్నాము అని చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ టీచర్ లేరు, పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. ఏసీ రూముల్లో మీరు పిల్లల్ని కూర్చోబెడితే మంచి విషయం, కాదంటలేదు. ఏసీ రూమ్లో పిల్లల్ని కూర్చోబెట్టి మంచి ఫుడ్, మంచి బట్టలు, మంచి బ్యాగ్ ఇస్తే ఎడ్యుకేషన్ ఏది? అందుకే వీళ్ళంతా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మళ్ళీ నారా లోకేష్ అంటే మరి వైఎస్ గురించి అంటే, జగన్ గురించి అంటలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చి ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మారిపోతాయి, తెలుసా? నిజం. ఎందుకంటే ఇప్పుడు మామూలు మనలాంటి సామాన్యుల పిల్లలు ఉంటే ఆ స్కూల్ సామాన్యంగా నడిచిద్ది. అదే ఆ స్కూల్లో ఒక ఎమ్మెల్యే పిల్లడు, ఎంపీ పిల్లడు, మంత్రి పిల్లలు, కలెక్టర్ పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ స్కూల్ మీద ఎక్కలేని శ్రద్ధ వస్తుంది. అరే మంత్రి గారు చదువుతున్న స్కూల్ రా, అదే ఆ పిల్లలు చదువుతున్న స్కూల్ అది, దానికి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా, దాంట్లో టీచర్స్ ఉన్నారా లేదా, దాంట్లో ర్యాంక్స్ ఎంత వస్తుంది, దాంట్లో పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది. మొన్న మన దగ్గర పాస్ పర్సెంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు 66% అనుకోండి, సబ్జెక్ట్ టు కరెక్షన్ 66-76 ఉండాలి. ఒక పక్కన ప్రైవేట్ స్కూల్స్లో 98-99% పాస్ పర్సెంటేజ్ చూపిస్తున్నారు వాళ్ళు. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు 66 దగ్గర ఆగిపోయింది? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇంకో హైలైట్ విషయం తెలుసా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న చాలామందికి ఈ ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి లాంటివి, విద్యార్థి మిత్ర కిట్ లాంటివి ఇట్లాంటివి రావట్లేదంట. ప్రైవేట్ స్కూల్ చదువుతున్న వాళ్ళందరికీ టెన్షన్కి వచ్చేస్తాయి అంట. ఇది ఒక లెక్క అండి. ఇది
ఇలా ఈ పరిస్థితి మారాలి. ఇప్పుడు ఈ పరిస్థితి మారకపోతే మాత్రం విద్య నానాడికి తగ్గిపోద్ది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఆర్టికల్ రాశారు దాని గురించి. ఆంధ్రజ్యోతిలో ఏమని రాశారు, నిన్న ఈనాడులో వచ్చిన దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాబట్టి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారు, నిజమే బడి పిల్లలు తగ్గిపోయారు, కానీ దానికి కారణం ఏంటి, జనాభా తగ్గిపోవటం వల్ల ఈ పిల్లలు తగ్గిపోయారని చెప్తున్నారు. వీళ్ళు ఏం రాశారు, 1 నుంచి 12 తరగతులకు ఏడాదిలో తగ్గిన విద్యార్థులు 2.61 లక్షలు, ప్రైవేట్లో 2.23 లక్షలు తగ్గుదల, వీళ్ళు 1 లక్ష మంది సర్కారీ స్కూళ్లకు, అయినా ప్రభుత్వ బడుల్లో పిల్లలు తక్కువే, ఒకరే ముద్దంటున్న కుటుంబాలు. సో ఈ బర్త్ రేట్ తగ్గిపోయింది, దానివల్ల ఈ స్కూల్స్ తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఇది మరి ఎంతవరకు అంటే నాకు ఈ స్కూల్లో ఈ పిల్లలు తగ్గిపోయారని చెప్తున్నారు. మరి నాకు ఇదేంటి అర్థం కాలేదు. గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలు తగ్గిపోతున్నారు ఎందుకు మరి, ప్రైవేట్ స్కూల్స్లో పెరుగుతున్నారు ఎందుకు మరి? ఈ నారాయణ, చైతన్య ఇట్లాంటి చాలా రకాల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటి వల్లే ఈ ప్రైవేట్ స్కూల్స్ నాశనం అయిపోతున్నాయండి. ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను, ఇక నుంచి అయినా సరే దీని ఒక ఉద్యమంలా చేపట్టాలి. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా విద్యార్థులు చేసినట్టు ఇది ఒక ఉద్యమంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలోనే చదవాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్ళాలి అని ఒక రూల్ ఎందుకు తేలేం మనం? నిర్బంధ విద్య మన దగ్గర, మీకు విషయం తెలుసా, ఎక్కడ స్కూల్స్కి లైసెన్స్ ఉండవు మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర విద్య వ్యాపారం కాదు, స్కూల్ని ట్రస్ట్గా మాత్రమే నమోదు చేసుకోవాలి. స్కూల్ లైసెన్స్ ఎక్కడ ఉండవు, మనకి ట్రస్ట్గా నడపాలి. కానీ మన దగ్గర ఏం నడుస్తుంది, మంచి లాభసాటి వ్యాపారం స్కూల్స్ మించిన వ్యాపారం ఏమైనా ఉందా మన దగ్గర? చదువుని మించిన వ్యాపారం ఏదైనా ఉందా మన దగ్గర? ఏది లేదు. ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వ ఆలోచన విధానాలు మారాలి, నాయకులు మారాలి, ప్రభుత్వ ఉద్యోగులు మారాలి, కలెక్టర్లు, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తారో, మీకు ఏదైనా హెల్త్ బాగోద్దు, ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారో అప్పుడు అవి బాగుపడతాయి. మీరు వెళ్తే అవి బాగుపడతాయి, వాటి రూపురేఖలు మారుతాయి. మీరు వెళ్తే ఖచ్చితంగా మారిపోతాయండి. అవి ఎంత అధ్వానంగా ఉన్నా, ఎంత దారుణంగా ఉన్నా మీరు ఇలా అక్కడ కూర్చోండి, మారిపోతే అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ పిల్లల్ని ఒక గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. ఆ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు మారుతుందో చూద్దాం. ఇప్పుడు నాలాంటి సామాన్యుడు ఒకవేళ మా పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్లో ఏం మార్పు ఉండదు, డైలీ ఉన్నట్టే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, లోకేష్ గారి పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఆ స్కూల్లో ఉన్నారనుకోండి, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి లోకేష్ గారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ రూపురేఖలు మారిపోవా? ఆ స్కూల్లో జరిగే ప్రతి అంశం వార్తల్లో హాట్ టాపిక్గా మారదా? అలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీరు అందరూ మీ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఎందుకు మారవండి గవర్నమెంట్ స్కూల్స్? ప్రభుత్వాలను తప్పడట్లేదు నేను, ప్రభుత్వాలు ఏం చేయలేవు, ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా దాచుకో పంచుకో ఈ కాన్సెప్ట్ నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మారాలి కదా, వ్యవస్థలు మారాలి కదా. మన చిన్నప్పుడు ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరైతే ఇప్పుడున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మీరంతా ఎక్కడ చదువుకున్నారండి? మీరంతా గవర్నమెంట్ స్కూల్స్ కాదా? మీ చిన్నప్పుడు చైతన్య నారాయణ ఏడున్నాయి ఉండొచ్చు, బట్ అప్పుడు మనం ఎవరు జాయిన్ అవ్వలేదు. మనందరం గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ చదివింది. మరి ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు పంపించినట్టు నామోషి మీకు? ప్రభుత్వ పథకాలు అన్నీ కావాలి. ఏదైతే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఉచిత బస్సో లేకపోతే రైసో ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కావాలి, ప్రభుత్వ విద్య మాత్రం వద్దు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ విద్య మాత్రం వద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కావాలి, పెన్షన్ స్కీమ్స్ కావాలి, అన్నీ కావాలి, కానీ ప్రభుత్వ విద్య మాత్రం వద్దు. ఒక చట్టం తీసుకురావాలి, చాలా స్ట్రిక్ట్గా చట్టం తీసుకురావాలి. ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చి తీరాలి. లేకపోతే మీ జాబ్ కట్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు బాగుపడవు? ఎవ్వరికీ బాధ్యత లేదు. నారా లోకేష్ గారు, మీరు చాలా యంగ్, మా మాట మీరు వింటున్నారు, మేము చెప్పేది మీరు చాలా అంటే యూట్యూబర్స్ లాంటి వాళ్ళు, జర్నలిస్టులు చెప్పేవి మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, పెద్ద విషయం కాదు ఇది. ఎన్నెన్నో ఇప్పుడు దీని గురించి మండల్లో కొట్టుకోవటం, అసెంబ్లీలో కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ అవసరం లేదు. ఎవరైనా ఏ పార్టీలైనా అవసరం లేదు. అన్ని పార్టీలు గుండెల మీద చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, ప్రతి నాయకుడు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి. గవర్నమెంట్ స్కూల్స్ మారకపోతే అప్పుడు మాట్లాడుకుందాం.
మారతాయి, మనలోనే ఉంది. ముందు మనం మారాలి. మనం మారిన తర్వాత ప్రభుత్వాలు మారకపోతే క్వశ్చన్ చేయాలి. అందరూ మారండి. ప్రభుత్వాలు కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూపు అయిపోయింది. అసలు ప్రభుత్వాలు నడిపేదే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఇది మార్పు రావాలి. మనం మన పిల్లలకి ఉచిత నాణ్యమైన విద్యను అందించిన రోజే మన భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటాయి.